మామూలుగా మనకి విష్ణుమూర్తికి అంటే వెంకటేశ్వర స్వామికి చేసుకునే వాళ్ళు ఉంటారు, చేసుకోండి. అట్లానే సుబ్రహ్మణ్య స్వామికి చేసుకోండి, శివారాధన చేసుకోండి. అమ్మవారి దగ్గరికి వచ్చేప్పటికి దుర్గాదేవికి మనం నవరాత్రులు చేసుకుంటాం, శరన్నవరాత్రులు చేయాలి, చేసుకోవచ్చు. ఇంట్లో పూజలు, కుంకుమ పూజలు, లలితా సహస్రనామాలు చేసుకోవచ్చు. లలితా సహస్రనామం కూడా చక్కగా బాగా వచ్చిన తర్వాత, అంటే విని వచ్చిన తర్వాత యూజువల్లీ ఒక్కళ్ళే ఉండి చేసుకోవడం అనేది మంచిది. 10 మంది కలిసి ఎక్కడైనా సరే కూర్చుని ఇది చదవచ్చా అంటే చదవకూడదు. విష్ణు సహస్రనామానికి లలితా సహస్రనామానికి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు విష్ణు సహస్రనామాన్ని ఏ సమయంలో అయినా రోజు మొత్తంలో పొద్దున్నో సాయంత్రం ఎప్పుడైనా చదువుకోవచ్చు. కానీ లలితా సహస్రనామానికి చాలా రూల్స్ ఉన్నాయి. సో కాబట్టి మనం ఏం చేస్తాము, మనకి సంబంధం లేదు అసలు. ఎందుకంటే మాకు లలితా సహస్రనామం చదవడం వచ్చు, మేము 100 సార్లు చదివాం, 200 సార్లు చదివాం, ఇలాగ ఏంటంటే చెప్పుకోవడానికి చేసే